నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎందుకు ధరించాలి, అవి ఉపయోగించడానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ రోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఒక మంచి ఇన్స్పిరేషనల్ కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఎప్పుడు మామూలు కథలు చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు కొంచెం బాగా వెనక్కి వెళ్ళి రామాయణ వార్తల కాలం నాటి కథలు ఒకటి చెప్పుకుందాం. సరే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే చూశాడు. రెండో రోజు చూశాడు దుర్యోధనుడు. మొదటి రోజు అయిపోయింది యుద్ధం. రెండో రోజు చూసి అన్నదమ్ముల్ని వెంట పెట్టుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. ఆయనే కదా మరి మొత్తం అంతటికి సారథి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి తాతగారు అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ పాండవ పక్షపాతం పోలేదు, ఇటు యుద్ధం చేస్తున్నారు, అటు గెలిపిస్తున్నారు. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మీ ద్రోణాచార్యుల వారు కానీ మీరు కానీ కృపవర్మ, అసలు వీళ్ళు అతిరథ మహారథులు ఇంతమంది పెట్టుకొని అక్కడ ఎవరున్నారు? పైపచ్చి మన సైన్యం పెద్దది, మీరు ఇంతమంది ఉండి మనం వెనకబడి ఉండడం ఏమిటి? మొదటి రోజు యుద్ధంలో అసలు ఏం జరుగుతోంది? ఇలా అయితే మనం గెలవము కదా, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు అంటే భీష్ముడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఆయన పాపం ఎప్పుడు ఆ దృష్టితో అలాగ పక్షపాతంగా చేసి యుద్ధానికి రాడు ఆయన. సరే, దుర్యోధన నువ్వు మాట్లాడుతున్నది చాలా కష్టం అనిపించింది, సో రేపు నువ్వు ఇక్కడే ఉండు, రేపు యుద్ధం ఏం జరుగుతుందో చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి, అంటే తనకు ఈ టెంట్లో లోపలికి వెళ్ళి ఒక 5 బాణాలు తీసుకొస్తాడు. బంగారం బాణాలు 5 తీసుకొచ్చి, బంగారు బాణాలు 5 ఇవి మంత్రించినవి. ఇది ఏం చేస్తాయంటే పాండవుల 5గురిని రేపు చంపేస్తాయి. రేపు నుంచి కురుక్షేత్ర యుద్ధం ఉండదు. నన్ను అనుమానించావు కదా, రేపు ఒక్కరోజే, 3వ రోజే యుద్ధం అయిపోతుంది, 2వ రోజే యుద్ధం అయిపోతుంది. ఇంక యుద్ధం రేపటి నుంచి ఏముండదు, 3వ రోజుకి ఏముండదు. 5గురు పాండవులు చచ్చిపోతే ఇంక యుద్ధం, ఒక అర్జునుడు చనిపోయినా యుద్ధం ఉండదు. పాండవులే లేకపోతే ఇంక యుద్ధం ఎవరి కోసం చేస్తారు? సో 5గురిని రేపు చంపేస్తున్నానని చెప్తాడు. ఇక దుర్యోధన ఆనందం అంతా ఇంత కాదు. భీష్ముడు అనుకుంటే ఇంకేముంది, ఎవరున్నారు ఆయనతో యుద్ధం చేసేవాళ్ళు? ఈ 5 బాణాలు 5గురికి పెట్టానని చెప్తాడు మంత్రించి. అప్పుడు భీష్ముడి మీద డౌట్ వచ్చి మళ్ళీ మనసు మారుతుందేమో అని చెప్పి దుర్యోధన ఏం చేస్తాడంటే, తాతగారు అవి నాకు ఇచ్చేసేయండి, రేపు మార్నింగ్ నేను యుద్ధానికి బయలుదేరే ముందు మీకు ఇస్తాను అంటాడు. సరే, కాదనేది ఏముంది, ఆయన ఎందుకంటాడు, సరే ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే మరి అన్నీ తెలిసిన కృష్ణుడు ఒక ఆయన ఉన్నాడు కదా అక్కడ పాండవుల కొలువులో. కృష్ణుడు ఆలోచిస్తాడు, ఆహా ఇలా జరుగుతుంది అని. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ అంటాడు, రాత్రి అయిపోయింది కదా, పొద్దున్న అర్జునుడిని అంటాడు, అర్జున ఒకసారి నీకు దుర్యోధనుడు మాట ఇచ్చాడు, అంటే ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి తమ్ముళ్ళని తీసుకొని దుర్యోధనుడు వస్తాడు. అక్కడ ఒక చిన్న టెంట్ ఒకటి వేసుకుంటారు ఒక నది ఒడ్డున వేసుకొని, అటుపక్క పాండవులు ఇటుపక్కల ఇళ్ళు ఉంటే దుర్యోధను స్నానానికైనా నదిలో దిగుతాడు. అది గంధర్వులది. పర్మిషన్ లేకుండా దిగినందుకు దుర్యోధన్ని బంధిస్తారు వాళ్ళు. బంధిస్తే సొంత అన్నదమ్ముడే కదా, విడిపించమని చెప్పి ధర్మరాజు చెప్తే విడిపించడానికి వస్తాడు. విడిపించినప్పుడు ఏం కావాలో కోరుకోమంటాడు దుర్యోధనుడు. తను విడిపించేటప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి, ఏం కావాలో కోరుకోమంటే ఇప్పుడు కాదులే తర్వాత కోరుకుంటానంటాడు. అడవిలో ఉన్నాడికి ఏం అవసరం, తర్వాత కోరుకుంటాడు. అది కృష్ణుడు గుర్తు చేస్తాడు. ఇప్పుడు వెళ్ళి ఆ బాణాలు దుర్యోధను దగ్గర ఉన్నాయి, అప్పుడు మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు వెళ్ళి అడుగు అంటాడు. కృష్ణుడికి అన్నీ తెలుసు కదా, వెళ్తాడు. వెళ్ళి, ఇప్పుడు వచ్చావేంటి, పొద్దున్నే యుద్ధానికి బయలుదేరి నా దగ్గరికి వచ్చావేంటి? దుర్యోధన ఆలోచిస్తుంటాడు. ఏం లేదు దుర్యోధన, నువ్వు నాకు అప్పుడు మాట ఇచ్చావు కదా. ఏం మాట అంటాడు. గంధర్వులు నిన్ను బంధించినప్పుడు ఇడిపిస్తే ఏం కావాలో కోరుకోమన్నావు కదా, కోరుకో అంటాడు. ఆ బాణాలు ఇచ్చా నాకంటాడు. సో ఆ బాణాలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత ఇంకొక 5 చేయమంటాడు. అది సాధ్యం కాదు నాయన అని చెప్తాడు. సో మనకి అంటే భగవంతుడు మన వైపు ఉంటే ఎలా ఉన్నా అంతిమంగా విజయం ధర్మం వైపే ఉంటుందని చెప్పడానికి ఈ కథ. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా గెలిచేది ధర్మమే. భగవంతుడు ఎటు ఉంటాడు అంటే ధర్మం వైపే ఉంటాడు. భగవంతుడు ఉన్న వైపు ఖచ్చితంగా విజయమే ఉంటుంది. కాబట్టి భారం భగవంతుడి మీద పెట్టండి, అన్ని ఆయనే చూసుకుంటాడు. చాలా మంచి మెసేజ్ గురుగారు. కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమస్తే సార్. చాలా రోజుల నుంచి నాకు మీరు తెలుసు, చాలా సార్లు చేసేది కూడా మీకు. అమ్మా చెప్పండి సార్. 12 సంవత్సరాల క్రితం చేశానండి, మీరు 2 గురించి చెప్పారు, మా మధ్యల గురించి. ఈ రోజు మా ఆయన గురించి కనుక్కుందామని అనుకుంటున్నాను.
12 సంవత్సరాల క్రితం కలిశారా ఏమ్మా? కలవలేదండి, నేను ఫోన్ ద్వారాగానే మాట్లాడాను. 12 సంవత్సరాల క్రితం ఫోన్లో. అమ్మా చెప్పండి అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ వారిది ఇవ్వండి అమ్మా. మా ఆయన గారిది అండి 18/7/1975 అండి. అప్పుడు ఎవరి కోసం కలిశారమ్మా? అప్పుడు మా మధ్య గారిని చిన్న మధ్య గారిదండి, ఇద్దరిది పెళ్లి గురించి కనుక్కున్నాను. మీరు ఎలా అమ్మా మీ వారిదమ్మా ఇది ఏమంటారమ్మా? మా ఆడదండి. అమ్మా మీ వారు శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, ఇద్దరు బాబులు. ఇది దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది వృశ్చిక రాశి. అమ్మ హెల్త్ అండ్ వెల్త్ కోసము ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయనుకుంటాను. హెల్త్ అండ్ వెల్త్ కోసం చిన్న కాంబినేషన్ చెప్తాను. ఇది వారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఓ 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి. ఈ ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 వేయగలిగితే ఒక అద్భుతం. చిన్న కాంబినేషనే, చాలా మంచి ఫలితం వస్తుంది ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం. అవకాశం ఉంటే ఈ 3 వేయండి అమ్మా. లేకపోతే ఏదైనా ఒకటి వచ్చిన తర్వాత మార్పు ఏంటో మీరు చూస్తారు. ఇలాంటి నియమాలు లేవు. శుభం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శివాయ నమః. చెప్పండి సార్. గురుగారు, మా మేనల్లు గురించి కనుక్కుందాం అనుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 3వ తారీఖు 6వ నెల 1989. 89. మేనల్లుడా సార్? అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు కానీ ఇంతవరకు మ్యారేజ్ కుదరట్లేదండి. వచ్చిన సంబంధాలు కొన్ని శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం గురుగారు. కొంచెం ఆలస్యం అయింది సార్. అవును, చాలా ఆలస్యం అయింది గురుగారు. ఆ రోజు అమావాస్య కూడా గుర్తుందా? అంటే మధ్యాహ్నానికి ఆ అబ్బాయి పుట్టాడు, మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చింది, ఆదివారం అమావాస్య ఉంది, శనివారం అబ్బాయి పుట్టాడు. అది మిథున రాశి. సరే, ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది శరీరానికి తాకే విధంగా ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. సో అవకాశం ఉంటే కొత్త సంవత్సరం ముందు కొత్త టార్గెట్స్ పెట్టుకొని వెళ్తాం. ఒక పాజిటివ్ వైబ్స్తో, కొత్త సంవత్సరంతో, ఒక దైవికమైన సంపదతో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడితే వచ్చే ఫలితాలన్నీ అద్భుతం. ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ గురువు గారు, ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలి అండ్ పేరెంటింగ్ విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అంటే ఈ ఆలోచనలు కూడా పిల్లలు మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండాలి. పేరెంటింగ్ చాలా ముఖ్యం. కానీ అక్కడున్న స్థితిగతులు, పరిస్థితులు, ఆ వాతావరణం, దేశమాన కాలాన్ని బట్టి కొన్ని ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అగ్రహారంలో పెరిగిన పిల్లాడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పాత బస్తీలో పెరిగిన పిల్లాడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, ఇండియాలో చదువుతున్న విద్యార్థుల ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, అమెరికాలో చదువుతున్న విద్యార్థుల ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. అలాగే ఇండియాలో చదువుతున్న పిల్లల ఆలోచనలు ఒక రకంగా, పేరెంట్స్ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, అమెరికాలో చదువుతున్న పేరెంట్స్ ఆలోచన ఇంకో రకం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కాలేజ్లో జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇంజనీరింగ్లో జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, అసలు అంటే క్యాంపెయిన్ సెలక్షన్లో ఇమీడియట్గా ఎక్కడ ఉద్యోగం వస్తుంది, లేదా ఏ ప్రాజెక్ట్స్ ఏ కాలేజీలో జాయిన్ అయితే మంచిగా వస్తాయి, ఎక్కడ మంచి ఉద్యోగాలు ఏ కాలేజీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి అని ఇవి చూసుకుంటాం. అదే అమెరికా లాంటి అక్కడ పేరెంట్స్ ఏం చూస్తారంటే, స్టార్టప్ కంపెనీస్ ఏ కాలేజీలో జాయిన్ చేస్తే, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే
స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ వాళ్ళు పెడతారు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఉద్యోగం కోసమే ట్రై చేస్తారు. అది సుందర పిచ్చే కావచ్చు, సత్యనాథన్ల కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పెద్ద కంపెనీలు ఉన్నా వాళ్ళకి సీఈఓలు మన కంపెనీస్ మనవి కాదు. కంపెనీస్ అన్ని అమెరికన్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ స్టార్ట్ చేయడం చేస్తారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒక కుర్రాడు, ఇప్పుడు 14 ఏళ్ళ కుర్రాడు, సిద్ధార్థ నంద్యాల అప్పుడు అమెరికాలో 14 ఏళ్ళ కుర్రాడు ఏఐ సహకారంతో సర్కారియన్ ఏఐ అని చెప్పి ఒక యాప్ సంచలన ప్రపంచంలో దుమ్ముదులు వదిలి పెడుతున్నారు. యాప్ గుండె జబ్బులు రాకుండా ఉండడం కోసం గుండె చప్పుళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏ టెస్టులు, ఇప్పుడున్న టెస్టులు గంటల టైం తీసుకుంటుంది, ఏది ఎంతవరకు ఉపయోగమో తెలియదు. ఈ పిల్లాడు క్షణాల్లో 7 క్షణాల్లో మొత్తం గుండెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక కొత్త యాప్ తయారు చేశాడు. 14 సంవత్సరాల కుర్రాడికి, సిద్ధార్థ్ నంద్యాల ఈ కుర్రాడు అమెరికా డాలాస్ నుంచి వచ్చాడు. ఈ పిల్లాడు మన ముఖ్యమంత్రి గారిని కలిశాడు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని కలిశాడు. భారతదేశంలో సంచలనం ఎక్కడ చూసినా ఇదే, ప్రపంచవ్యాప్తంగా ఈ యాపే. సో ఆలోచనలు అలా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైపు ఎంతసేపు ఎంటర్‌ప్రెన్యూరిజం, తర్వాత కొత్తగా తెలుసుకోవాలన్నవి ఇవి యాప్, కొత్త విషయాల పట్ల పిల్లలు ఆలోచించే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఎంతసేపు మంది ఈ గానుగెద్దు చదువులా కాకుండా, ఈ బట్టి పట్టే విధానం కాకుండా కొత్త విషయాలు తెలుసుకునే విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. చిన్నప్పుడు అనేక విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టగలుగుతారు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ ప్రోత్సహించేటట్టు ఉండాలి. నీతో కాదు, నీ వల్ల కాదు, నువ్వు చదవట్లేదు, నీకు బుద్ధి రాదు, స్నేహితులు వదలవు, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు మన పేరెంట్స్కి ఎక్కువ ఉంటాయి. అవి వదిలిపెట్టి పిల్లలు ఏం కోరుకుంటారంటే అప్రిషియేటింగ్, వాళ్ళని అభినందించాలి. భుజం తట్టి బాగా చేసావు నాన్న అంటే ఇంకొక కొత్త విషయం తెలుసుకొని మళ్ళీ భుజం మన దగ్గర పెడతారు తట్టుమని. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ అప్రిషియేట్ చేయండి, అభినందించండి. వాళ్ళు చిన్న పనులు చేసినా వాళ్ళని అభినందించండి, వాళ్ళు ఇంకా గొప్ప పనులు చేసి చూపిస్తారు. కాబట్టి అలా ఉంటేనే బాగుంటుంది. చాలా మంది సిద్ధార్థ నంద్యాల లాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఇంకా అవసరం. ఎవరో ఒక గుండె జబ్బులే కాదు, మిగిలినవి కూడా అందరూ ఒక్కొక్కరు చేస్తే భవిష్యత్తు మానవాళి చాలా హ్యాపీగా ఉంటుంది. కాలర్స్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. గురూజీ. అమ్మా, ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. ఏమిటమ్మా? మేము నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి మాట్లాడుతున్నాం స్వామి. మా అబ్బాయి పసుపులేటి శ్రీహరి 1999లో పుట్టాడు. 1999 10/4 నెల. డేట్ 10వ తారీఖు ఏప్రిల్ 10 అమ్మా. అక్టోబర్ 10. 10/10 10/10/99 అమ్మా. అలాగా సార్, అలాగా సార్. 10/10 4వ నెల. సరే, 4వ తేదీ అక్టోబర్, అంతేనమ్మా? అంతే సార్. 99 కరెక్టేనా? టైం సాయంత్రం 5:05 సార్. సోమవారం అని తెలుసా అమ్మా? సోమవారం స్వామి. ఏం చేస్తాడమ్మా అబ్బాయి? అబ్బాయి బీటెక్ అయిపోయింది స్వామి. ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి. ఎప్పుడైందమ్మా బీటెక్? బీటెక్ అయి 2 సంవత్సరాలు. ఇది సింహరాశి. బాగుందమ్మా, అయిపోయింది. మరి ఎక్కడికి, మరి మాస్టర్స్ కి అది విదేశాలకు పంపిస్తున్నారా? లేదు స్వామి, అంత స్తోమత లేక మామూలుగా హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు, సాఫ్ట్వేర్ కోచింగ్. వెరీ గుడ్, అవసరమే లేండి అమ్మా. అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అబ్బాయికి. 12 ముఖాల రుద్రాక్ష, ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఒకవేళ ఇది కుదరకపోతే అష్టముఖి, 8 ముఖాలు, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి అమ్మా, అన్ని బాగుంటాయి. శుభం. కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. హలో, మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 10/8/8 1980. ఎవరిదండి ఇది? నాదే స్వామి.
మీరు ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? ఆదివారం పుట్టినాం స్వామి. ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాం స్వామి. ఎక్కడండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం జిల్లా ఉరకొండ మండలం. ఇది ఆదివారం అమావాస్య అని తెలుసా మీరు పుట్టింది? ఏమో తెలుసు సార్ స్వామి, అప్పుడు నాకు అంత ఐడియా లేదా? కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, అమావాస్య, ఆదివారము. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 20 ఎకరాలు ఉంది స్వామి. వెరీ గుడ్. పిల్లలు ఎంతమంది? 2, ఒక బాబు ఒక అమ్మాయి. బాగా చేస్తున్నారా? చిన్నపిల్లలు స్వామి. కాదు, వ్యవసాయం బాగా చేస్తున్నారా? వ్యవసాయం మీద దృష్టి పెట్టండి, ఆధునిక సేద్య పద్ధతులన్నీ పాటించండి. వ్యవసాయం నష్టం వస్తుంది స్వామి. అంటే చూడండి, ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ లాభాలు వచ్చేవి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. వ్యవసాయ రంగానికి కూడా దాన్ని వాడుకుంటే బాగుంటుంది. సో జాతకం అయితే బాగుందండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాలు మెరుగుపడడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఖచ్చితంగా ఇది చాలా బాగుంటుందండి. వీలైతే 3 లేకపోతే 1 వేసుకోండి. దురదృష్టం ఏమిటంటే 20 ఎకరాల రైతు నేను బాగలేను అని చెప్పే పరిస్థితి దేశంలో ఉంది. నా పరిస్థితి బాగలేదు, నష్టం వస్తుంది. అన్ని రంగాల వాళ్ళు బాగుంటారు. ఎప్పుడు వ్యవసాయ రంగం ఎప్పుడు కూడా నాయకులందరూ మాటల వరకే కానీ రైతు వరకు ఎప్పుడు రాదు. సో భవిష్యత్ అంతా రైతుదే కావాలని కోరుకుందాం. రైతు బాగుంటే మనందరం బాగుంటాం. గురుగారు, చాలా మంది ఉన్నవి లేనట్టు లేనివిగా కూడా ఊహించుకుంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఈ బాపతి చాలా మంది ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు. వాళ్ళకి పాపం అంటే ఎదర వాళ్ళని లోకు చేసి మాట్లాడే వాళ్ళు కొందరు అయితే, వాళ్ళ గురించి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుకునే వాళ్ళు, నాకేమి రాదు, నాతో ఏమవుతుందిలే, మా ఇంట్లో ఎవరు లేరు, నేనేం చేయగలను, ఇలాగా రకరకాల. తర్వాత ఉన్నవి లేనట్టుగా ఊహించుకొని లేని ఉన్నట్టుగా, ఇలా రకరకాల నెగిటివిటీ అన్ని రంగాల్లో అందరి వ్యక్తుల్లో ఉంటుంది. ఇది పోకపోతే చాలా ప్రమాదం. అది సినిమా డైలాగ్ కాదు కానీ ఒక వాస్తవమైన ఇదేమిటంటే, ధైర్యంగా ఉంటే క్యాన్సర్ కూడా ఏమీ చేయదు, భయపడితే అల్సర్ కూడా చంపేస్తుంది. ఇది నిజం. చిన్న సంఘటన, జరిగిన సంఘటన, పూనాలో జరిగిన సంఘటన, ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన చెప్తా. ఒక 2 వ్యక్తులు ఒకే హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళ పేరు ఇంచుమించుగా ఒకటే. అంటే 2 వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళారు. చాలా మంది వెళ్తారు, అందులో ఆ 2. వాళ్ళిద్దరు పేరు దగ్గరగా ఉంది. వాళ్ళిద్దరూ ఈ సిటీ స్కాన్ చేయించారు, డాక్టర్లు రాస్తే ఒక ఆయనకేమో తలనొప్పి తగ్గట్లేదని వెళ్ళాడు, ఇంకో ఆయనకేమో అదే పరిస్థితి, తల నిండా మాస్ పెరిగిపోయింది, అది క్యాన్సర్ తీవ్ర స్థాయిలో ఉంది. ఆ రిపోర్ట్లు ఇద్దరికి మారిపోయాయి. రిపోర్ట్లు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే, సినిమాలు కూడా దీని మీద చాలా వచ్చాయి. మారిపోయిన తర్వాత బాగా క్యాన్సర్ ముదిరిపోయిన ఆయనకి ఆ డాక్టర్ చూసి ఆ రిపోర్ట్ ఇచ్చి, రిపోర్ట్ చదివి, ఏం లేదు 2 టాబ్లెట్లు వేసుకుని తగ్గిపోతుంది అన్నాడు. మామూలు తలనొప్పి అనుకొని. మామూలు తలనొప్పి ఆయనకేమో, అబ్బో చాలా అడ్వాన్స్డ్ ఇదిలో ఉన్నావు, నీ దగ్గర టైం లేదు, 3 నెలలు మాత్రమే బతుకుతావని చెప్పాడు. ఏమీ లేని ఆయనకి. సరే, వీళ్ళిద్దరు మామూలుగా వెళ్ళిపోయారు. 3 నెలలు అయ్యేటప్పటికి ఏమీ లేనాయని చనిపోయాడు. 3 నెలలు అయ్యేటప్పటికి ఏమీ లేనాయని చనిపోయాడు. 3 నెలల్లో చనిపోతామని చెప్పిన ఆయన శుభ్రంగా ఉన్నాడు. 2 ఏళ్ళు దాటిపోయింది, శుభ్రంగా ఉన్నాడు. ఇప్పుడు వైద్యం చేయించుకుంటే బాగుపడవచ్చు, కంప్లీట్ క్యూర్ అవ్వచ్చు. అంటే మనం నెగిటివ్గా ఆలోచన చేస్తే మనం ఏమీ చేయలేం. పాజిటివ్గా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. తదాస్తు దేవతలు ఉంటారు. మంచి మాత్రమే మాట్లాడుకోండి, చెడు మాట్లాడొద్దు అని మన ధర్మం సాంప్రదాయం చెప్తుంది. కాబట్టి మీ మీద నమ్మకం ఉంచండి, మీరు ధైర్యంగా ఉండండి, భారం భగవంతుడి మీద పెట్టండి. మీ మీద నమ్మకం లేకపోయినా, మీరు భయాన్ని కలిగి ఉన్నా, మీలో సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి, అన్ని మంచిగా జరుగుతాయి. గురుగారు, నెక్స్ట్ కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే గురుగారు. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్? అమ్మా, ఓం నమ శివాయ. నమస్తే. ఏమిటమ్మా? అది బాబు గురించి కొంచెం అడుగుదామనండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? ప్రయత్నాల్లో ఎక్కువ చేస్తున్నాడు, జాబ్ ప్రయత్నంలో ఉన్నాడండి. అన్ని దగ్గర దాకా వెళ్తున్నాయండి, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. విజయానికి దగ్గర అవుతున్నారేమో చూద్దాం, ఒకసారి ఇవ్వండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 7/11/1999 అండి. 1999. 9 అండి. అది 5:20 అమ్మా, ఆదివారం అని తెలుసు కదమ్మా? తెలుసండి. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు.
ఆ రోజు అమావాస్య కూడా, ఆదివారము అమావాస్య, 2 ఆదివారం అమావాస్యలు. అవును గురుగారు. గుర్తుందా అమ్మా? గుర్తుందండి. ఇది తులారాశి. బాగుందమ్మా, ఈ అబ్బాయికి జాతకం మంచి, మీరు గర్వపడే స్థాయిలో ఉందమ్మా జాతకం. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఎంటెక్ పూర్తి చేస్తాడండి. ఎంటెక్ పూర్తయింది, వెరీ నైస్. మీరు గర్వపడే స్థాయిలో ఉంది జాతకం, చాలా బాగుంది అమ్మా. ప్రయత్నం ఏమంటారు ఉద్యోగమా? అదేనా మీరు అన్నారు? ఇప్పుడు మనం చదివిన చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు, ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. హిందీలో మాట అంటాం 19-20 అని, అంటే కొంచెం అటు ఇట్లో వస్తుంది అని. మనం ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. అఫ్ కోర్స్ నేను చదివేసాను, ఇంట్లో పడుకుంటాను, నా పని అయిపోయిందంటే చెప్పలేం, కానీ ప్రయత్నిస్తే మాత్రం ఫలితాలు, మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం, పెద్దల ఆశీర్వచనం ఉంటే ఇంకా బాగుంటుంది. అమ్మ, ఈ 13 ముఖాలు త్రయోదశి, ఇది కానీ నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ 2 అబ్బాయికి సంబంధించినవి. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి 13. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం 9 ముఖాలు. ఈ 2 అబ్బాయికి సంబంధించినవే. శరీరానికి తాకే విధంగా వేయగలిగితే ఏదన్నా ఒకటి, మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడం, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఉండడం, అంత అద్భుతంగా ఉంటుంది రుద్రాక్ష ధారణ. ఆల్ ది బెస్ట్. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. గురువు గారు, చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటారు. మీరు ఎక్కడెక్కడ పర్యటిస్తూ ఉంటారు? ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను, ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ మధ్య కాలంలో ప్రతి గురువారం నాడు సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో, నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ఏదో ఒక ఆఫీస్కి, అంటే ఏదో ఒక కార్యాలయానికి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. ఇప్పుడు కమింగ్ థర్స్డే, వచ్చే గురువారం నాడు 27వ తారీఖు నేను రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను. రాజమండ్రి వెళ్తాను, అక్కడ మధ్యాహ్నం వరకు ఉంటాను. కొన్ని గంటలు, అంటే 2-2.5 గంటలు మాత్రమే నేను రాజమండ్రిలో ఉంటాను. మీరు 2-3 పేర్లు, వేరు సెల్ ఫోన్లతో పేర్లు నమోదు చేస్తున్నారు. అలా చేయకండి, చాలా ఇబ్బంది అయిపోద్ది. నేను ఉండేది కొంత సమయమే, వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు ఇక్కడ నన్ను చూస్తే ఒక 8 సెకండ్లో మీ జాతకాన్ని నేను అనలైజ్ చేస్తున్నాను. ఈ 8 సెకండ్లో డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి ఇస్తే, తిథి వార నక్షత్రాల దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా 8 సెకండ్లలో అనలైజ్ చేయడము, ఓ పక్క మీతో మాట్లాడడము, పెదాలు కదులుతుంటాయి, చేతులు రాస్తుంటాయి, మెదడు ఆలోచిస్తుంటుంది, అనలైజ్ చేస్తూ ఉంటాం. ఈ 8 సెకండ్లలో ఈ ప్రక్రియ అంతా చేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, 8 సెకండ్లు టైం ఇస్తే ఇంత చేస్తున్నాను. నాకు ఒక్క నిమిషం మీరు సమయం ఇస్తే, సంఖ్య కాకుండా సమయం ఇస్తే, మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకోకుండా, మీరు 3-4 పేర్లు చెప్పకుండా ఒక్కొక్క పేరు నమోదు చేయించండి రాజమండ్రిలో. నేను అందరికీ అవకాశం ఇస్తాను. నేను చూసే నేను వెనక్కి వస్తాను. మీరు ఆ 2-3 పేర్లు చెప్తే, నేను రాస్తే నేను చెప్పలేను, అలా చేయకండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను శని ఆదివారాలతో కలిపి, ఒక గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి ఏ అపాయింట్మెంట్స్, రికమెండేషన్స్ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో దగ్గరగా ఉన్నారు, సంస్థకి బెంగళూరులో ఉన్నారు, ఆ సంస్థకి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, ఒక స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇటు నా రూమ్లో నేను కూర్చుంటాను. ఎదురు బదురుగా మనం మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. సో అంటే మీరు సౌత్ ఇండియాలో, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు వెళ్ళండి. వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు రాజమండ్రి నన్ను కలవాలనుకున్న, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.